ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనకు దేవుని రక్షణను, వాగ్దానాన్ని మనకు చూపిస్తుంది. మనం ఎంత లోతైన కష్టంలోను, నిరాశలలోను, ఒకవేళ బలహీనతలోను మనం ఉండిపోయినా దేవుడు అక్కడ మనల్ని వదిలిపెట్టడు. ఆయన తన చేతులతో మనల్ని పైకి లేపి సురక్షితమైన రాయి మీద నిలబెడతాను, బండ మీద అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన జీవితానికి స్థిరత్వాన్ని, భద్రత, కొత్త ఆశను, కొత్త ఆలోచనను ఆయన మనకిస్తాడు. మన కష్టాలలో దేవుడు మనల్ని వదిలిపెట్టడు. మన పైకి లేపి స్థిరమైన స్థలంలో నిలబెడతానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఎలాంటి బలహీనమైన స్థితిలో ఉన్నారు, ఎవరు బురదలో ఉండిపోయాం, లోతులో ఉండిపోయాం, అగాధంలో ఉండిపోయాం, అంధకారంలో ఉండిపోయాం అని ఆలోచిస్తున్నారు, దేవుడు వారిని స్థిరమైన బండ మీద నిలబెట్టి వారి పాదములను దేవుడు స్థిరపరిచి నిలబెడతాను, బలమైనటువంటి వ్యక్తులుగా బండ మీద వారిని స్థిరపరుస్తానని వాక్యం ద్వారా సెలవిస్తాను. నా జీవితంలో స్థిరత్వం లేదే, నేను చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాను, నేను ఎప్పుడు స్థిరపరచబడతాను, నా అడుగులన్నీ కూడా తడబడుతూ వస్తున్నాయి, ఇక నా జీవితం ఇంతేనా, నేను ఇక నిలబడలేనా అని అనుకుంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. బండ మీద వారిని నిలబెట్టి వారి అడుగులు స్థిరపరిచి వారిని ఆశీర్వాదకరంగా మారుస్తానని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడును నిరంతరము ఆరాధనకు యోగ్యుడైన మా తండ్రి, మీ స్తోత్రాలు. రాత్రంతా జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని, దినాన్ని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే భాగ్యము, స్తుతించే భాగ్యము మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నాయన, ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. మా పాదములు బండ మీద నిలిపి మా అడుగులు స్థిరపరచు. స్థిరత్వం లేకుండా ఊబుల్లో, కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నేను ఉండిపోయిన వారిని లేవనెత్తి వారి పాదాలు బండ మీద స్థిరపరిచి, వాక్యపు వెలుగులో వారి అడుగులను స్థిరపరిచి బలపరచమని ప్రార్థన చేస్తాను. అయ్యా, ఈ దినము వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వివాహాల కోసం, గర్భఫలాల కోసం, నూతనమైన వ్యాపారాల కోసం, ఆశీర్వాదాల కోసం, ఆరోగ్యాల కోసం ఎదురు చూస్తున్నామని బలపరచండి. సువార్త జరుగుతున్న ప్రతి చోట మీ సహాయం తెచ్చండి. వాతావరణ పరిస్థితులు అనుకూలపరచండి. ఈ దినపు మా పనిపాటల్లో మీరు తోడుగుండి సంఘము, సంఘ బిడ్డలు, దేవుని ఎరిగిన వారు ప్రతి ఒక్కరి యొక్క పనుల్లో మీరే సహాయం చేసి క్షేమం నుంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాను తండ్రి. ఆమేన్.